వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మంచి ఫేస్ వాష్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. లోటస్ వైట్ గ్లో 3-in-1 డీప్ క్లీన్జింగ్ మాట. ఇది నాకు డీమార్ట్లో తీసుకున్నానండి. ఆల్ స్కిన్ టైప్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇది 50 గ్రామ్స్ వచ్చిందండి. ఇక్కడ ఉంది 50 గ్రామ్స్ ఉంది. 175 రూపీస్ మార్కెట్ ప్రైజ్. నాకు డీమార్ట్లో తీసుకున్నాను. 165కే వచ్చిందన్నమాట. ఇది బాగా పనిచేస్తుందండి. అందరికీ పడుతుంది అంటే నాకు కొంతమంది కామెంట్ సెక్షన్లో నేను ఒక హెయిర్ ప్యాక్ చెప్పాను అనమాట. దానికి కొంతమందికి కామెంట్స్లో అడుగుతున్నారు ర్యాషెస్ వస్తున్నాయని ఇవన్నీ. నేను ప్రతి ప్రోడక్టు రివ్యూ చేసేటప్పుడు మీకు చెప్తుంటే ఉంటానండి. ఎప్పుడైనా ప్రతిదీ మనకి పడాలని ఉండదు. న్యాచురల్ కూడా కొంతమందికి పడకపోవచ్చు. ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని అంటే లైక్ ఇయర్ వెనక్కి కానీ లేకపోతే హ్యాండ్ మీద కానీ ఎక్కడైనా ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయండి. చేసాక యూజ్ చేయండి. యూజ్ చేస్తే మీకు ఒకవేళ మీకు మీ శరీర తత్వానికి అది పడకపోతే ర్యాషెస్ లాగా వస్తుంది. స్టాప్ చేసేయాలి. వెంటనే అప్లై చేస్తే ఏంటవుతుంది అంటే ఫేస్ మీద కానీ హెయిర్ ప్యాక్స్ కానీ దాని నుంచి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. కొంతమందికి అన్నీ పడకపోవచ్చు కదండి. న్యాచురల్ ప్రోడక్ట్స్ కూడా కొంతమందికి పడవు. అందుకని ఎప్పుడైనా ఏదైనా యూజ్ చేసేటప్పుడు ప్యాచ్ టెస్ట్ చేయండి. ఫస్టే పెద్దవి తెప్పించుకోవద్దు. మనకి ఇది చిన్నది 50 గ్రామ్స్లోనే మనకి దొరుకుతాయి. దీనికన్నా పెద్దవి కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ చిన్నది ఒకటి తెప్పించుకొని యూజ్ చేయండి. అంటే డైరెక్ట్ ఫేస్ కాదు, హ్యాండ్స్ కానీ అది యూజ్ చేయండి. మీకు పడింది పర్వాలేదు అంటే మటుకే యూజ్ చేయండి. ఓకేనా? ఇది ఫేస్ వాష్ అయితే నాకైతే మటుకు బాగా పనిచేస్తుంది. అంటే ఒక ఫేషియల్ చేసుకుంటే ఎంత క్లీన్ అవుతుందో అంత క్లీన్ అయితే ఇది అవుతుందన్నమాట. దీనిలో ఇచ్చినట్టే 3-in-1 డీప్ క్లీనింగ్ అన్నమాట. అంటే లోపల ఫోర్స్లోంచి కూడా క్లీన్ చేస్తుంది. నా వీడియోస్ చూసే వాళ్ళు అడిగారు అనమాట, అక్క మీకు ఫేస్కి ఏంటి అప్లై చేస్తున్నారు, మీ ఫేస్ కొంచెం గ్లో వస్తుంది, ఆయిల్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది అని. నేను ఇప్పుడు ఎటువంటి మేకప్ కానీ పౌడర్ కానీ లేదు. నేను మార్నింగ్ బాత్ చేసాక ఇప్పుడు టైం అయితే 2 o'clock అయింది. ఎటువంటి పౌడర్ కానీ ఏమీ రాయలేదు. కాకపోతే చూస్తున్నారా జిడ్డు అనేది ఏమీ లేదు, క్లీన్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంది. ఇదైతే నాకైతే మటుకు బాగుంది. ఇంతకుముందు హిమాలయ అది వాడేదాన్ని నేను. అది కూడా నాకు బాగా పనిచేస్తుండేది. కాకపోతే ఇది ఇంకా క్లీన్జింగ్గా బాగా ఉంది అన్నమాట. అంటే ఒక ఫేషియల్ మనం చేసుకుంటే ఎంత బాగుంటుందో, ఒక స్క్రబ్ మనం వీక్కి ఒకసారి చేసుకుంటే మన స్కిన్ ఎంత గ్లో వస్తుంది, ఒక ప్యాక్ వేసుకుంటే ఎలాగ ఉంటుందో అలాగుంది అన్నమాట. ఇది అయితే నేను తీసుకున్నాను. మళ్ళీ అది చెప్తున్నాను, నాకు ఇది ఎవరు ఇవ్వలేదండి, నేనే తీసుకున్నాను. తీసుకొని ప్రతిదీ నేను తీసుకుంది ఏదైనా కొత్తది ఏమైనా తీసుకున్నాను అంటే డెఫినెట్గా అది మీకు షేర్ చేస్తాను. చాలామంది నాకు అడిగారన్నమాట మంచి ఫేస్ వాష్లు ఏమైనా ఉంటే చెప్పమని. ఇదైతే నేను చెప్తానండి. లోటస్ వైట్ గ్లో 3-in-1 డీప్ క్లీనింగ్ అన్నమాట. ఇది చాలా బాగుంది. మీకు ఇది ఆన్లైన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. నేనైతే డీమార్ట్లో తీసుకున్నాను. మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, పర్పల్లో ఇన్ని ఆన్లైన్లోని చెక్ చేయండి. బిగ్ బాస్కెట్లో కూడా ఉన్నట్టుంది. ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే తీసుకోండి. నేను బలవంతం చేయడం లేదు, తీసుకోండి. కంపల్సరీ తీసుకోకపోతే అవ్వదు అని కూడా నేను చెప్పడం లేదు. మీకు కావాలి మీ ఫేస్ వాష్ మంచి ఏదైనా వెతుకుతున్నారంటే మటుకు ఇది తీసుకోవచ్చు. ఓకేనా? ఇది ఏ సీజన్లోనైనా వాడచ్చు. నేను ఇప్పుడు వింటర్లో ఎందుకంటే తీసుకున్నాను, ఏదైనా మన స్కిన్ మీద ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే వింటర్ టైంలోనే చేయాలి. సమ్మర్లో అసలు ఏమీ చేయలేము. ఎందుకంటే నాది మెయిన్ ఆయిలీ స్కిన్ అండి. ఆయిలీ స్కిన్ బట్టి ఏదైనా నేను ఫేస్ వాష్ మార్చాను అనుకోండి, ఇంకా ఆయిలీ అయిపోవడమో లేకపోతే పింపుల్స్ వచ్చేయడమో ఎక్కువగా సమ్మర్ టైంలో
స్వెట్ ఎక్కువ వచ్చి పింపుల్స్ కానీ ర్యాషెస్ కానీ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అవి వచ్చేయడం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఆయిల్ స్కిన్ వాళ్ళకి. అందుకని మనం ఆ టైంలోని మనం ఎక్స్పెరిమెంట్ ఫేస్ వాష్లకి వెళ్ళకూడదు. ఆల్ స్కిన్ టైప్స్ అనేవి ఆయిల్ స్కిన్వే అప్పుడు యూజ్ చేయాలి. ఇదైతే ఆల్ సీజన్స్ యూజ్ చేయొచ్చు. నేను ఇప్పుడు 1 మంత్ అయి వాడుతున్నాను. నా స్కిన్ బాగా క్లియర్ అయింది. దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. నేను ఎటువంటి మేకప్ అయితే వేయలేదండి. చూడండి, ఒక్క స్పాట్ కూడా లేదు. తర్వాత ఇలాగ హోల్స్ లాగా ఉంటాయి కదా, అది కూడా బాగా క్లీన్ అయింది. చాలా బాగుందండి. ఓకే, ఇదండి దీని రివ్యూ అయితే. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.